హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 529 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,974 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 148 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,749 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మొదట మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఐపీఓగా మార్కెట్లోకి రావాలనుకున్న ప్రైస్ 288 రూపీస్ పర్ షేర్, కాకపోతే లిస్టింగ్ 500 రూపీస్ దగ్గరగా జరిగింది. అంటే ఆల్మోస్ట్ 74% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఈ ఐపీఓలో కనిపించాయి. అండ్ ఈవెన్ అక్కడి నుంచి కూడా రేజ్ అవుతూ 106% గెయిన్స్తో అయితే ఈ కంపెనీ క్లోజ్ అవడం జరిగింది. యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ రిలేటెడ్గా ప్రీవియస్గా మనం మాట్లాడుకుంది ఆల్మోస్ట్ 10% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. కాకపోతే బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీ లిమిటెడ్ ఈ ఐపీఓ స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ అండ్ క్లోజింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో 10% దగ్గర నుంచి మళ్ళీ 40%కి సడన్ జంప్ అయితే మనకి యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓలో అయితే కనిపించింది అనమాట. మేము ఆ ఐపీఓని అయితే అప్లై చేయలేదు, బట్ మన వాళ్ళల్లో చేస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే అప్డేట్ చేస్తున్నాను. అండ్ టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ 4:30 అరౌండ్ వెళ్తే మీకు ఇమేజ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఈ 2020లో 16 కంపెనీస్ దగ్గరగా ఐపీఓగా మార్కెట్లోకి వచ్చాయి. ఈ 16 కంపెనీస్ ఒక ఐపీఓ సైజ్ని మీరు యాడ్ చేస్తూ వస్తే అది 31,000 crores దగ్గరగా ఉంటుంది. ఇష్యూ సైజ్ ప్రకారం బిగ్గెస్ట్ ఐపీఓ అయితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అని వేదాంత అండ్ ఏసీసీ అంబుజా రిలేటెడ్గా మనం ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది కదా. సో దాని రిలేటెడ్గా ఈరోజు ఓపెనింగ్ నుంచే లార్జ్ ట్రేడ్ డీల్స్ ద్వారా వేదాంత షేర్స్ వాటిని యావరేజ్గా 159 దగ్గర ప్రమోటర్స్ అయితే కొనడం జరిగింది. దీని రిలేటెడ్గా డీటెయిల్స్ని మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వాళ్ళ డీలిస్టింగ్ ఫెయిల్ అయ్యేసరికి కంప్లీట్గా స్టాక్ మార్కెట్లోంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేకపోయినా పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి కొనే ప్రయత్నం చేసి ప్రమోటర్స్ వాళ్ళ వాటాను పెంచుకునే ప్రయత్నం అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ 5% దగ్గరగా రైజ్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన నెక్స్ట్ మంత్స్ లోనే అంటే ఏప్రిల్ మే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనదర్ 5% దగ్గరగా వేదాంతలో ప్రమోటర్స్ వాళ్ళ వాటాను పెంచుకునేందుకైతే స్కోప్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అలా చేసినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా కొంత ఎక్కువ పెట్టే వాళ్ళు కొనాల్సి వస్తుంది. కాబట్టి అది నియర్ టైం వేదాంత రిలేటెడ్ గా కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ గా ఉండొచ్చు. కాకపోతే ప్రమోటర్స్ ప్రెజెంట్ వేదాంత కనుక్కున్న రేంజ్ అయితే 150 to 160 అనమాట. అండ్ ఈవెన్ ప్రెజెంట్ జరిగిన డీల్ కూడా అరౌండ్ 159 అయితే జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇంట్రోడే సెషన్స్ లో కొన్ని పాజిటివ్ అప్డేట్స్ టాటా మోటార్స్ ఒక మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది. అండ్ ఆ డేటాని ఇమేజ్ అలాగే టెక్స్ట్ రూపంలో మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వాళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ కి సంబంధించి గైడెన్స్ అయితే పాజిటివ్ గా ఇస్తున్నారనమాట. సో మోస్ట్లీ గైడెన్స్ అంటే మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ లేనట్లయితే కమింగ్ డేస్లో మా బిజినెస్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది, సో ఫ్యూచర్లో మా బిజినెస్ పాజిటివ్గా గ్రో అవుతుందా, ప్రాఫిటబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ గ్రోత్, లేదంటే ప్రెసెంట్ ఉన్న ఫ్యాక్టర్స్ కమింగ్ డేస్లో మా బిజినెస్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయని మేనేజ్మెంట్ ఇచ్చే కామెంటరీ అనమాట. మనందరికీ తెలుసు టాటా మోటార్స్లో జేఎల్ఆర్ సెగ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సెగ్మెంట్. టాటా మోటార్స్ వాళ్ళు సంపాదించుకునే రెవెన్యూస్లో ఎక్కువ శాతం రెవెన్యూస్ జేఎల్ఆర్, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ నుంచే సంపాదిస్తుంటారు. కాబట్టి ఆ బిజినెస్ పాజిటివ్గా ఉంటుంది కమింగ్ డేస్లో అంటే అది టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ని కూడా పాజిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంటుంది. యూకేలో ఇలా లాక్డౌన్ విధించారు అన్న పాయింట్ ఆఫ్ టైంలో టాటా మోటార్స్ 9% దగ్గరగా ఫాలో అవడం జరిగిందనమాట. బికాస్ యూకే అలాగే యూరోప్ నుంచి టాటా మోటార్స్కి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ రిలేటెడ్గా టాటా మోటార్స్ వాళ్ళు 33% దగ్గరగా రెవెన్యూస్ని సంపాదిస్తుంటారు. సో కేవలం ఆ యూకే యూరోప్లో ఏదైనా టెన్షన్స్ నెలకొని అక్కడ లాక్డౌన్ లాంటి రిస్ట్రిక్షన్స్ ఏదైనా విధిస్తే వాళ్ళ రెవెన్యూస్ మీదే మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ కొన్ని పార్ట్స్లో లాక్డౌన్ అనగానే టాటా మోటార్స్ ఒక షేర్ ప్రైస్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది. బట్ టాటా మోటార్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈరోజు కామెంటరీ ఇచ్చిన దాని ప్రకారం చూస్తుంటే ఈవెన్ ఆ లాక్డౌన్లో కూడా టాటా మోటార్స్కి సంబంధించిన జేఎల్ఆర్ బిజినెస్ ఎలాంటి ఇంపాక్ట్కి గురి కాదు. ఈవెన్ కమింగ్ డేస్లో ఏ ప్రాఫిటబిలిటీ నెంబర్స్ అయితే మేము ప్రీవియస్గా మీకు ఇచ్చామో ఆ ప్రాఫిటబిలిటీ నెంబర్స్ ప్రకారమే రిజల్ట్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని పాజిటివ్ హోప్ని అయితే రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెలిగ్రామ్లో అరౌండ్ 4:30 అప్డేట్ చేసిన ఇమేజ్ని కొంత జాగ్రత్తగా గమనించండి. సో డిసెంబర్ క్వార్టర్, మార్చ్ క్వార్టర్, జూన్ అలాగే సెప్టెంబర్ క్వార్టర్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీస్లో ప్రీవియస్గా హోల్డ్ చేసిన వాటా నుంచి ఎంతెంత పెంచుకుంటున్నారన్న డేటా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఈ స్టాక్స్ వైటీడీ రిటర్న్స్ అనమాట, అంటే ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఎంత పర్సెంట్ గెయిన్ అయ్యాయన్న డేటా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ సిపిఎస్ఈ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిఫ్టీ సిపిఎస్ఈ యొక్క క్వార్టర్లీ రీబ్యాలెన్సింగ్ అనేది December 31st జరగబోతుంది అనమాట. నిఫ్టీ అంటే మనకు ఐడియా ఉంది, సిపిఎస్ఈ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అంటే అండర్ ద గవర్నమెంట్ పనిచేస్తున్న కంపెనీస్ని తీసుకొని వాటిని ఒక ఇండెక్స్గా ఫామ్ చేసి దీంట్లో ఒక సెక్టార్ కాదనమాట, పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీస్ అయితే ఉంటాయి. పవర్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ ఇవి, మెటల్స్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ ఇవి, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్గా ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ ఇవి, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ అయితే ఇవి.
ఇక్కడ మీకు ఒక వెయిటేజ్ కనిపిస్తుంది కదా పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా 21.12, అలాగే కోల్ ఇండియా రిలేటెడ్ గా 17.03% అని. క్వార్టర్లీ ఇండెక్స్ ని రీబ్యాలెన్సింగ్ చేసే ప్రయత్నంలో ఈ వెయిటేజ్ మారుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రీబ్యాలెన్సింగ్ December 31 ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైం కి కోల్ ఇండియా, BEL, NMDC, NHPCకి సంబంధించిన ప్రెజెంట్ వెయిటేజ్ పెరగడానికి పాసిబిలిటీ ఉందని, మీన్స్ వాటిలోకి డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉందని, అలాగే పవర్ గ్రిడ్, ONGC, NTPCకి సంబంధించిన కరెంట్ వెయిటేజ్ తగ్గడానికి పాసిబిలిటీ ఉందని, తద్వారా వాటిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్రెసెంట్ మార్కెట్లో అయితే అప్డేట్ ఉంది. జస్ట్ ఇది ఒక అప్డేట్ లా మాత్రమే గమనించండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ షేర్స్ హోల్డ్ చేస్తుంటే సెల్ చేయడం కానీ లేదంటే వీటిల్లో బయింగ్ యాక్టివిటీ కానీ చేయడానికి ఈ అప్డేట్ అయితే బేస్ గా తీసుకోకండి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సెప్టెంబర్ మంత్ లో వడాఫోన్ రిలేటెడ్ గా, సో వడాఫోన్ ఐడియా కాదు, వడాఫోన్ ఐడియా పేరెంట్ కంపెనీ అయిన వడాఫోన్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ సింగపూర్కి సంబంధించిన కోర్టు పాజిటివ్ అప్డేట్ ఇచ్చిందనమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగైనెస్ట్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంతో వడాఫోన్ వాళ్ళకి పేరెంట్ కంపెనీకి ఆల్మోస్ట్ 22,000 crores దగ్గరగా ట్యాక్స్ రిలీఫ్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి దొరకడం జరిగింది. అండ్ అలా పాయింట్ ఆఫ్ టైంలో అప్డేట్ వచ్చేసరికి వీళ్ళ పేరెంట్ కంపెనీకి పాజిటివ్ గా అప్డేట్ వచ్చేసరికి వడాఫోన్ ఐడియాలో కూడా కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. బట్ ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ గా వడాఫోన్ కి సింగపూర్ కోర్ట్ పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది అనుకున్నాం కదా, 22,000 crores దగ్గరగా ట్యాక్స్ రిలీఫ్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి అగైనెస్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ సింగపూర్ కోర్టులో అయితే అపీల్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈవెన్ టెలికాం డేటా కూడా, సబ్స్క్రైబర్స్ డేటా కూడా వడాఫోన్ ఇండియాకి అంత ఫేవరబుల్ గా లేదనమాట. సో ఆ డేటా కూడా వడాఫోన్ ఇండియాని ఇంట్రాడే సెషన్స్ లో నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఆ డేటా గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రతి నెల మనం ఈ టెలికాం డేటాని అయితే చూస్తూనే ఉంటాం. కాకపోతే ప్రెసెంట్ డిసెంబర్ కదా, మనకి అప్డేట్ అయ్యే మంత్ అయితే అక్టోబర్ మంత్ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. కొంత లాగ్ అయితే ఉంటుంది. బట్ అట్లీస్ట్ ప్రీవియస్ మంత్స్ లో ఈ టెలికాం కంపెనీస్ లో ఎంతెంత సబ్స్క్రైబర్ డేటా మారుతూ ఉందనేది ఆ కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కంపేర్డ్ విత్ జియో అలాగే వడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ లో 36.7 lakh సబ్స్క్రైబర్స్ అయితే నెట్ యాడ్ అవడం జరిగింది. నెక్స్ట్ జియో 22.3 lakh. సో ఇది ఎడిషన్ అనమాట ఈ రెండిట్లో. బట్ వడాఫోన్ ఐడియా 26.6 lakh సబ్స్క్రైబర్స్ ని లాస్ అవ్వడం జరిగింది. వీళ్ళలో ఉన్న ఓవరాల్ సబ్స్క్రైబర్స్ కాకుండా టైం టు టైం రీఛార్జెస్ చేసుకుంటూ ఈ టెలికాం కంపెనీస్ కి ఎక్కువగా లాభాలు చేకూర్చే సబ్స్క్రైబర్స్, యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారనేది మనం గమనిస్తే ఉన్న టోటల్ సబ్స్క్రైబర్స్ లో భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా 96.7% దగ్గరగా యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే భారతీ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో దగ్గర 100 సబ్స్క్రైబర్సే ఉన్నారనుకుంటే, సో భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా ఉన్న 100 సబ్స్క్రైబర్స్లో 97 సబ్స్క్రైబర్స్ దగ్గరగా రీఛార్జెస్ చేసుకుంటున్నారు. టైం టు టైం వాళ్ళ ప్లాన్స్ని రెన్యూ చేసుకుంటున్నారు. అదే వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 89 సబ్స్క్రైబర్స్ మాత్రమే వాళ్ళ ప్లాన్స్ని రెన్యూ చేసుకుంటున్నారు. అండ్ జియో దగ్గరికి వస్తే కేవలం 79 సబ్స్క్రైబర్స్ మాత్రమే వాళ్ళ ప్లాన్స్ని టైం టు టైం రెన్యూ చేస్తున్నారు అనమాట. సో 100లో వీళ్ళు యాక్టివ్ సబ్స్క్రైబర్స్, మిగిలిన వాళ్ళు ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ రిలేటెడ్గా ఈ కంపెనీస్కి పెద్ద అడ్వాంటేజ్ అయితే లేదనమాట. ఉన్న 3 కంపెనీస్లో భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్ యాక్టివ్ యూజర్ బేస్ అయితే ఉంది. అండ్ ఈవెన్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో భారతీ ఎయిర్టెల్ మేనేజ్మెంట్ రిపీటెడ్గా మెన్షన్ చేస్తూ వచ్చేదైతే టెలికాం కంపెనీస్ ప్రెసెంట్ ఉన్న ప్లాన్ ప్రైజెస్తోనే సస్టైన్ అవ్వలేవు. కమింగ్ డేస్లో ఆ ప్లాన్ ప్రైజెస్ని పెంచి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆర్పు టెలికాం కంపెనీస్ పెంచుకోగలిగినట్లయితేనే కమింగ్ డేస్లో వాటికి సస్టైనబిలిటీ ఉంటుందని మెన్షన్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ని హైక్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అనుపమ్ రసాయన్, ఇంకొక స్పెషాలిటీ కెమికల్ బేస్డ్ కంపెనీ మార్కెట్లోకి 760 crores ఐపీఓగా రాబోతుంది. ఈ కంపెనీ రిలేటెడ్గా కొంత బేసిక్ డీటెయిల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కంపెనీ 1984లో గుజరాత్ లో స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లో 95% రెవెన్యూస్ దగ్గరగా, అంటే మెజారిటీ పోర్షన్ దగ్గరగా అగ్రో కెమికల్, పర్సనల్ కేర్ అలాగే ఫార్మా సెక్టార్ కి సంబంధించిన కెమికల్స్ ని తయారు చేసి వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళకి ఆల్మోస్ట్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈ ఐపీఓ ద్వారా రైజ్ చేయబోతున్న డబ్బుల ద్వారా వీళ్ళు అప్పును తగ్గించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారని అనుపమ్ రసాయన్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఈ ఐపీఓ రిలేటెడ్ గా ప్రైస్ అలాగే డేట్స్ అయితే అనౌన్స్ అవ్వలేదు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రొడక్షన్ లో అరబిందో ఫార్మా వాళ్ళైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగింది. సో కోవాక్స్ యుఎస్ బేస్డ్ బయోటెక్నాలజీ కంపెనీ అనమాట. వీళ్ళు ఈ వైరస్ రిలేటెడ్ గా వ్యాక్సిన్ అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రెసెంట్ phase 1 అయితే కంప్లీట్ అయింది అండ్ phase 2 రన్ అవుతుంది. సో కమింగ్ డేస్ లో ఈ వ్యాక్సిన్ వీళ్ళు డెవలప్ చేస్తే ఆ వ్యాక్సిన్ రిలేటెడ్ గా డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సేల్స్ రిలేటెడ్ గా అరబిందో ఫార్మా వాళ్ళతో ఒక ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సో ఈ కాంట్రాక్ట్ ప్రకారం వన్స్ కోవాక్స్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తే ఆ వ్యాక్సిన్ ఒక కంప్లీట్ ఎక్స్క్లూజివ్ రైట్ ఇండియా అలాగే యూనిసెఫ్ రిలేటెడ్ గా అరబిందో ఫార్మా వాళ్ళకైతే ఉంటాయి. రేపు మనకి మార్కెట్ హాలిడే. సో నెక్స్ట్ మనకి మార్కెట్ మండే ఓపెన్ అవుతుంది కాబట్టి సండే వీడియోలో నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చైన్ డేటాని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? ఇఫ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.